హలో మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ కాల్ అటెండ్ చేశాను నేను. అవును. అవును. బిజీ ఉన్నారు గదా! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. డైలీ మీ ఫోటో చూసారా ఇక్కడే ఉంది. నా ఫోటో అలా పైన పెట్టుకున్నారా? అంటే ప్రతిరోజు దాన్ని చదవంది నా డే స్టార్ట్ అవ్వదు యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఖచ్చితంగా అది చదివిన తర్వాతే బావుంటది. అండ్ బిజినెస్ అయితే బావుంది మేడం. మంచి పేరొచ్చింది. అండ్ నెక్స్ట్ మంత్ లండన్ కూడా ఎళ్తున్నాను. వావ్! గ్రేట్. అవార్డ్ కూడా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ మంత్ యూకేలో ఇస్తున్నారు. కానీ చాలా రోజులైంది ఏడ్చి. నాకివాళ చాలా అంటే చాలా మనసు తేలికగా అయిపోయింది మొత్తం. కృష్ణుడితో మాట్లాడుతున్న ఫీలింగొచ్చింది. ఏదో అంత బ్రెయిన్‌లో స్ట్రెస్ అయిపోవడము, బిజినెస్‌లో హ్మ్. బ్లాకేజెస్ అంతా హెడేక్ అయిపోయింది. మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఇంక కృష్ణుడితో కొట్లాడుతున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా దేవుడితో కొట్లాడుతున్నాను నేను. అలాగ అయిపోయింది ఇప్పుడు. అసలు మీరు అది లేసి మీరు నించున్నది కూడా నేను చూసుకోలేదు. అలా ఏడుపు చాలా అంటే చాలా వచ్చేసింది. థ్యాంక్ ఓకే. యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అంటే చాలా థ్యాంక్ యూ. మీరు చెప్పింది మాత్రకే వింటున్నాను. ఇంకా వేరే వేరే చెప్పినయి అన్ని వినాలంటే కూడా అసలు వినాలనిపించట్లేదు. పేరు మారిపోయింది మేడం. అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా. అంటే డిఫరెన్షియేట్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌లో ఒక్క దగ్గర నుండి ఇప్పుడు ఇలా మారిపోయిందంటే నాకసలు ఒక్కొక్కసారి నమ్మబుద్ధి కాదు. నేనేనా హ్మ్. చేసింది? అసలు వీళ్ళేనా నన్ను పొగిడేది అన్న ఫీల్‌లో ఉంటానన్నమాట నేను. పేపర్‌లో అవునా? రావడము, ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడము, ఎక్స్‌పోర్ట్స్ ఇవన్నీ నేనేనా చేసేది అనిపిస్తది. బట్ రియల్లీ మేడం నేను చెప్తున్నాను ఎక్కడ నేను కావాలని పోరాడుతూ వెళ్ళలేదు. అన్నీ వాటంతట అవే ఒకరి నుండి కనెక్షన్స్ నుండి నా దగ్గర వరకు వచ్చినవే కానీ, నేనెక్కడ పోరాడుతూ వెళ్లి లైన్‌లో నించొని ఇది కావాలి అని నేనెక్కడా అడగలేదు. కానీ హ్మ్. ఇప్పుడు అడుగుతున్నాను కొన్ని కొన్ని అది ఆ ఎమోషన్స్‌కి కనెక్ట్ అవుతున్నాను ఇప్పుడిప్పుడు కొన్ని. హ్మ్. 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 అలాగా. గుడ్. గుడ్ కానీ కీప్ ఇట్ ఐ అప్. యామ్ హ్యాపీ మేడం. కీప్ ఇట్ అప్. కంగ్రాచ్యులేషన్స్. మణి గుడ్ గారు. ఈవినింగ్ థ్యాంక్ యూ మేడం. సో మచ్. చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను. చాలా బాగా జరిగింది మేడం. మీరు చెప్పినట్టు జరిగింది. చెప్పినట్టు జరిగింది. నాకు తెలుసు అల్లుడు అదే కూడా జరిగింది. మీరు చెప్పినట్లే వచ్చినాడు అల్లుడు కూడా. గుడ్ చాలా అండి. మీరన్నారు బాగా జాయ్‌ఫుల్‌గా ఉండే అల్లుడు రావాలన్నారు. అట్లనే వచ్చినాడు. అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ సరిపోదు మేడం. నా ఎక్స్‌పీరియన్స్, నా ఫీలింగ్స్ నాకు జరిగిన సక్సెస్ అవన్నీ చెప్పుకోవడానికైతే నాకు ఈ ఈ ప్లాట్‌ఫార్మ్ సరిపోదనుకుంటున్నాను. ఆఫ్‌లైన్‌లో కలుస్తాను మేడం ఖచ్చితంగా. పెట్టండి మేడం ఆఫ్‌లైన్ ఒకసారి. పెడతాను. పెట్ పెట్టండి మేడం. గుడ్ పెడతానండి. ఈవెనింగ్ మేడం. వద్దులే. చానా పంచుకోవాలా మేడం. చానా వండర్‌ఫుల్ సక్సెస్. అది చెప్పడానికి కూడా రావడం లేదు. ఎమోషనల్ ఎక్కువైపోతున్నాను. చాలా ఉన్నాయి ఎమోషన్స్. అన్ని చెప్పుకోవాల. తప్పకుండా అండి. గుడ్ ఈవెనింగ్ తప్పకుండా. మేడం. చేద్దాం. చానా చేంజ్ అయిపోయింది మేడం లైఫ్. చాలా చేంజ్ అయిపోయింది. మేడం ఫస్ట్ మ్యాజికల్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఒక చిన్న బిజినెస్ ఐడియా. హ్మ్. కాకపోతే అది బయట పెట్టడానికి అంత ఇన్వెస్ట్మెంట్ లేక ఇంట్లోనే ఇంప్లిమెంట్ చేశాను బొటిక్ లాగా. ఇప్పుడు మ్యాజికల్ ప్రోగ్రామ్ లో అనుకోకుండా మంచి రోడ్ పైనే ఒక 2 హ్మ్. షటర్స్ తీసుకున్నాను మేడం. ఓకే. ఈ రోజు వెళ్తున్నాను అడ్వాన్స్ పే చేయడానికి. కంగ్రాచ్యులేషన్స్. ఏంజల్స్ ఫ్రీక్వెన్సీ చాలా ఉంది. ఐఎమ్ సో అవును. హ్యాపీ. రేపు సండే ఓపెనింగ్ మేడం. ఈ రోజు అడ్వాన్స్ పే చేయడానికి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు షాప్ వెతకడానికి గానీ, హ్మ్. మాస్టర్స్ అంటే ఆ బిజినెస్ కి సంబంధించిందంతా గానీ హ్మ్. వాళ్ళే నా నెంబర్స్ తీసుకొని కాల్ చేశారనమాట. హ్మ్. 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 గుడ్. అదొకటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. నిజంగా మేడం అసలు నేను ఎవరికి కూడా నేను బొటిక్ స్టార్ట్ చేసినాను. నాకు ఇలా మాస్టర్స్ కావాలి అని నేను ఎవరిని అడగలేదు. షాప్ పెట్టాలనుకుంటున్నాను. నాకు ఆ ప్లేస్ లో బాగా క్రౌడ్ ఉన్న ప్లేస్ లో కావాలి అని నేను అసలు అడగలేదు. తెలిసిన ఆంటీ ఉంది ఇక్కడ బాగుంది అని. అసలు నిజంగా చాలా మెరాకిల్ అంటే మెరాకిల్ గా మీ అనిపిస్తుంది. బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సత్య గారు గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే అండి. చాలా రోజుల నుంచి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చెప్పండి. కలవలేదు. ఫస్ట్ టైం అండి నేను మీది చక్రాస్ మెడిటేషన్ ఫ్రీ క్లాస్ ఏంజెల్స్ తీసుకున్నాను. యూనివర్సల్ కనెక్షన్ క్లాస్ కి అటెండ్ అయ్యాను. హ్మ్. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ మీటింగ్ ఇదంతా అసలు తెలియదు. ఓకే. కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీ. హ్మ్. హ్మ్. ఇక్కడ నేను మీతో ఏం చెప్దాం అనుకున్నా అంటే ఈ కనెక్షన్ ఈ 28 డేస్ మనకి ఈ దీంట్లో మ్యాజికల్ క్లాస్ తర్వాత నేను మధ్యవర్తిగా ఉండి మా ఫ్రెండ్ కి మనీ ఇప్పించాను. అది హ్మ్. రావట్లేదు. హ్మ్. సో ఇప్పుడు అవి తను పే చేసేసింది. సో వావ్! అది షేర్ చేసుకుందాం.
అది అమౌంట్ 1 లాక్ అమౌంట్ అండి. మధ్యలో తన కోసం నేను ఇంట్రెస్ట్ పే చేసిన డేస్ కూడా ఉన్నాయి. అక్కడ మాట పోతుంది. ఇప్పుడు క్లియర్ అయింది. నేను ఆ హ్యాపీనెస్ మీకు చెప్దామని చేశానండి. చాలా ప్రెజర్ నుంచి విముక్తులయ్యారన్నమాట. అవునండి. 2019 తను తీసుకుంది. ఓకే. గుడ్. అప్పటినుంచి నాకు అదే నేను నిన్నే ఐడెంటిఫై చేయగలిగాను. సూపర్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మనీ మేడం. థ్యాంక్ యూ. కనెక్షన్. ఇంకొకటి అక్షయ తృతీయ రోజు కూడా మా పాపకి చిన్ని గోల్డ్ గిఫ్ట్ వచ్చింది. చిన్నది గిఫ్ట్ వచ్చిందా? గిఫ్ట్ లాగా వచ్చింది. వావ్! సూపర్. అదే తనకి వచ్చింది. ఇట్లా కొన్ని ఉన్నాయి. మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అది అలా నడిచిపోతుంది. నాకే తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ గీత గారు చెప్పండి. గ్రేట్ మార్నింగ్ మేడం. గ్రేట్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది మేడం. గుడ్ అండి. అయితే నిన్న మనం మెడిటేషన్ చేశాం కదా. నిన్న మెడిటేషన్ లో అంటే నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడే మీరు నన్ను విజయ్ భవ అన్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. అంటే వైబ్రేషన్ ఏంటంటే వైట్ బ్లూ ఇట్లా ఈ మెడిటేషన్ చేశాను నేను. అయితే నాకు వైట్ ఒకటి బ్లూ ఒకటి ఈ 2 హ్యాండ్స్ నుంచి లోపలికి వస్తున్నట్టు నాకు అట్లా అనిపించింది అనమాట. నా బాడీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఆ టైం. అప్పుడే మీరు విజయ్ భగవాన్ అన్నప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఎట్లా అంటారు అని ఫస్ట్ మీరు విజయ్ బాబా అని అందరిని అన్నప్పుడు మేడంకి ఎలా తెలుస్తుంది వైబ్రేషన్ ఉంది అని, ఎట్లా అంటున్నారు అని ఒక థాట్ ఉండేది నాకు. అయితే నాకు అది నేను నిన్న ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అంటే మేము ఏదైతే అనుకుంటామో అది మీ నోట్ నుంచి రావడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా నేను ఏదైతే థాట్ నాకు డౌట్ అనిపిస్తుందో అది మీ నోట్ నుంచి వినడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అడిగే పని లేకుండా మీ నోట్ నుంచి వచ్చేస్తుంది ఇంకా అది నాకు అట్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.